కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5వ రోజు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో పాటు పలువురు నాయకులు దీక్షకు మద్దతు తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు సంఘీభావం ప్రకటించారు. ఇక కంటోన్మెంట్ గ్రేటర్ హైదరాబాద్లో విలీనం కావాలన్నది అన్ని వర్గాల ఆకాంక్ష అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈరోజు 5వ రోజు పూర్తిగా ఈరోజు పొద్దుటి నుంచి మైనారిటీ సోదరులు, క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ వచ్చి వేదిక పైన కూర్చొని వాళ్ళందరూ ఆశీర్వచనం ఇవ్వడం, ప్రార్థనలు చేయడం, నమాజులు చేయడం చేసి వారిది ఒకటే, ఏదైతే కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనో ప్రజలందరూ ఈ దీక్షలో కూర్చోరు, సంకల్పం నెరవేరాలి. వారు కూడా భాగస్వామ్యమై వాళ్ళు ఒక ప్రేయర్ చేశారు. ఇప్పటిదాకా ఎప్పుడు ఫాదర్లు కానీ పాస్టర్లు కానీ ఈ మత పెద్దలు కూడా బయటకు వచ్చి ఇలాంటి దీక్షకు మద్దతు ఇయ్యారు. ఎందుకంటే ఇది ఒక పార్టీకి, ఒక వ్యక్తికి పోతుంది కాబట్టి వేరే వాళ్ళతో శత్రుత్వం అవుతాయని రారు. కానీ వారు ఏమంటున్నారంటే ఇది చాలా అవసరమైనది, న్యాయమైన కోరికనే కాబట్టి దీనికి మేము ముందుకు వస్తామని వారు బహిరంగంగా మద్దతు ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈ యొక్క దీక్ష, ఈ యొక్క ఏదైతే డిమాండ్ ఉందో ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళిపోయింది. అందరు కాలనీవాదులు మీరు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా చూస్తే కంటిన్యూగా వస్తున్నారు, కలిసి మద్దతు చెప్పి వెళ్తున్నారు. ప్రతి బస్తీ వాళ్ళు కూడా ఎవరో ఒకరు వచ్చి మద్దతు ఇచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కూడా చూసారు, అన్ని కాలనీస్ వాళ్ళు వస్తున్నారంటే ఇది అందరూ కోరుకుంటున్న డిమాండు. ఇప్పటికైనా 5వ రోజు అవుతుంది, బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని విలీనం చేసి కార్పొరేషన్లో మెర్జ్ అయ్యి కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తే చాలామంది అధికారికంగా ప్రజలకు సేవ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 6 సంవత్సరాలు అయింది బోర్డు డిజాల్వ్ అయ్యి. ఈ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా మోదీ